మీరు చెప్పండి. ఇప్పుడు పల్సెస్లో ఎంత ఉంటుంది, ఇప్పుడు ఒక మీట్ ప్రోడక్ట్లో ఎంత ప్రోటీన్ ఉందనుకోండి, ఈ పల్సెస్లో కూడా దీనికన్నా ఎక్కువ ప్రోటీన్స్ అవి ఉంటాయి కదా, వాటి గురించి అన్న అవగాహన ఉంటే అది కూడా చెప్తారు. బ్యాలెన్స్డ్ డైట్ అని మనకి పిల్లలకి అడుగుతారు, అలా వాట్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే దాని డెఫినేషన్స్లో ఏమైనా వస్తాయంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, వాటర్, ఇవన్నీ చెప్తారు. చెప్పినప్పుడు మరి ప్రోటీన్స్ అనేదానికి ట్రాన్స్లేషన్ ఏంటంటే మాంసకృతులు. మాంసకృతులు అని అంటే అసలు మాంసంలోనే మాంసకృతులు ఉంటాయనేది బ్లండర్ అనమాట. ఓకే, చాలా బ్లండర్. అది ట్రాన్స్లేషన్ ఇస్ రాంగ్. రీజనల్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి అలా ట్రాన్స్లేట్ చేశారు. అది పత్రి సార్ కూడా చాలాసార్లు చెప్పేవారు దాని మీద. అది కాదు అసలు అని. మామూలు సైన్స్ అనేది ఇంటర్నేషనల్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, అది సైన్స్ అంటే. సో ఇది ప్రాంతీయంగా వచ్చేటప్పటికి మనకి మాత్రం అట్లా వచ్చింది దురదృష్టవశాత్తు. సో మాంసకృతులు అనేవి మరి మాంసంలోనే ఉండేటట్లయితే కందిపప్పు పల్సెస్లో ఎక్కువ ఉన్నాయి. మాంసం కన్నా పల్సెస్లో ఎక్కువ ఉన్నాయి ప్రోటీన్స్, ఆల్ కంటెంట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఎవ్రీ ఐటమ్ వారీగా మనం టేబుల్ చూసినట్లయితే అది ఆ టేబుల్ ఎవరిచ్చింది, నేను ఇంకొకరు చెప్పింది కాదు, అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్ వారు ఇచ్చిన టేబుల్ నేను కలెక్ట్ చేశానండి, తయారు చేయించి ఫ్లెక్స్ చేయించాను. దాంట్లో ప్రతి 100 grams ఆఫ్ చికెను, మటను, ఎగ్ ఇలా ఉంది కాలమ్స్. వెజ్, నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. కందిపప్పు ఇట్లా మొత్తం ఉంది ఒక టేబుల్. దానిలో చూస్తే మీరు ఎక్కడ ఇదిగో నాన్ వెజ్లో ఎక్కువ అంకె అనేది కనపడదు అసలు, లేదు. అన్నీ కూడా డబుల్ డిజిట్లో ఉంటాయి. ఓకే, ఇవి ట్రిపుల్ డిజిట్లో ఉన్నాయి. ప్రతి దాంట్లోనే ఉన్నాయండి. అదొక చక్కటి ఆధారం మనకి. సో మీరు స్కూల్ టేబుల్స్ ఇవన్నీ అంటే నాకు ఇంకోటి ఏం గుర్తొచ్చిందంటే ఫుడ్ చైన్. ఫుడ్ చైన్ అనేది మన స్కూల్లో మనకి అందరికీ నేర్పిస్తూ ఉంటారు కదా.